అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు హనుమాన్ జయంతి కదా, అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈ పోస్టర్ ఎందుకు పెట్టానంటే, ఇందులో ఉన్న శ్లోకం ఒక్కసారి చదివితే మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, అందుకోసమే పెట్టానన్నమాట. అంతేకాకుండా ఒక చిన్న మిస్టేక్ అయితే ఉంది. ఇందులో అయితే మే వచ దగ్గర అయితే మే చచ అని పడింది. ఎడిట్ చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. కొంచెం చూసుకొని చదవండి. తర్వాత నేనైతే ఇంట్లో మార్నింగ్ లేవగానే అయితే ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదన్నమాట. అంటే ప్రజెంట్ అయితే నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి నా ఒక్కదాని కోసం బ్రేక్ఫాస్ట్ చేసేంత ఓపిక కూడా లేదని చెప్పేసి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళాను. అక్కడ కొంచెం ప్రసాదం దొరుకుతుంది కదా, అది తినేసి కడుపు అయితే నింపుకుందామని అయితే వెళ్ళాను. అంటే లేజీ కొంత, అంతో ఇంతో భక్తి కూడా వస్తుంది కదా అనేసి వెళ్ళాను. ఇంకా టెంపుల్ అయితే ఎంత బాగా డెకరేట్ చేశారనంటే అసలు చాలా రకాల ఫ్లవర్స్ నేను అసలు ఎక్కడ కూడా చూడలేదు. అంటే ఈ గజస్తంభానికి అయితే డెకరేషన్ అయితే చాలా బాగా ఉన్నదనమాట. ఫ్లవర్స్ అయితే డిఫరెంట్ ఫ్లవర్స్తో అయితే డెకరేట్ చేశారు. ఇంకా గుడి లోపల అయితే ఇంకా చాలా బాగుంది. అలా చూస్తూ ఉండాలనిపించింది, కానీ రష్ చాలా ఉంది. ఈరోజు హనుమాన్ జయంతి కాబట్టి రష్ కొంచెం చాలా ఎక్కువగానే ఉంది. అంతేకాకుండా ఇంకా వీడియో తీయడం అయితే ఎలో చేయలేదు. అందువల్ల అయితే నేను బయట నుంచి అయితే వీడియో తీశాను. బయట నుంచే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందంటే, ఇంకా లోపల ఇంకెంత బాగుంటుందో చూడండి. ఈ టెంపుల్ ఏంటంటే మాకు పక్కనే అనమాట, ఎక్కువ డిస్టెన్స్ కూడా కాదు, ఒక 2 minutes వాకబుల్ డిస్టెన్సే అనమాట టెంపుల్. అంత దగ్గర అయినా సరే నేను మంత్లీ 1 time కూడా వెళ్తానో లేదో కూడా కష్టమే అనమాట. ఎందుకంటే బాబు ఉంటాడు, వాడిని చూసుకోవడము, ఇంకా ఇంట్లో పనులు బిజీ అయిపోతాను కాబట్టి వెళ్ళడం ఎప్పుడో ఒకసారి ఫెస్టివల్స్ టైంలో, ఇంకా యానివర్సరీస్, బర్త్డేస్ ఆ టైంలో అయితే వెళ్తుంటాను. ఇంకా ఇక్కడైతే ఈ టెంపుల్కి అయితే ఎవ్రీ ఇయర్ మేలో ఈ టైంలో, అంటే గుడి కట్టినది ఇదే టైం అనుకుంటా, దానివల్ల అయితే ఎవ్రీ ఇయర్ ఇదే టైంలో అయితే బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతాయన్నమాట. అంటే మొత్తం ఒక 1 week కంటే ఎక్కువనే అనమాట బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతాయి. ఇంకా రోజు ఇక్కడ ఊరేగింపు అయితే జరుగుతుందన్నమాట. అంటే మార్నింగ్ మొత్తం హోమాలు ఇవన్నీ చేస్తుంటారు, ఇంకా కళ్యాణాలు, ఇంకా పూజలు చాలా ఉంటాయి కదా, అవన్నీ చేస్తూ ఈవినింగ్ టైంలో మాత్రం ఊరేగింపు చేస్తారు. ఇంకా నేను గుడికి వెళ్ళి వచ్చేసరికి అయితే చూడండి, ఇంకా దీపం అయితే వెలుగుతూనే ఉంది. అంటే నియర్లీ ఒక 1/2 hour అయితే అలా వెళ్ళేసి వచ్చాను. అప్పటి వరకు దీపం వెలుగుతూనే ఉంది. నేను ఇలా డోర్ తీయంగానే మంచి స్మెల్ అనమాట. అంటే అగరబత్తులు అవన్నీ వెలిగించి వెళ్ళాను కాబట్టి మంచి స్మెల్. ఇంకా ప్రసాదం అయితే ఇదనమాట ఈరోజు టెంపుల్లో ఇచ్చింది. ఆల్రెడీ నేను అక్కడ కొంచెం తిన్నాను, వచ్చేటప్పుడు మళ్ళీ కొంచెం తెచ్చుకున్నాను. ఇంకా అక్కడ ప్రసాదం అయితే అన్లిమిటెడ్ అనమాట, మనం ఎంత అడిగితే అంత ఇస్తారు. అది కూడా రష్ని బట్టి ఇస్తారనమాట. తక్కువ రష్ ఉందంటే ఇస్తారు, ఎక్కువ రష్ ఉందంటే ఇంకా మనం కూడా అడగకూడదు, ఎందుకంటే అందరికీ రావాలి కాబట్టి. రష్ ఎక్కువ లేరని చెప్పేసి, సఫిషియెంట్గానే ఉందని చెప్పేసి ప్రసాదం అయితే నేను తెచ్చేసుకున్నాను. ఇలా అయితే నా బ్రేక్ఫాస్ట్ని అయితే కంప్లీట్ చేశాను. తర్వాత అయితే ఇది ముందు రోజు వీడియో అనమాట. ముందు రోజు ఈవినింగ్ మేము పెన్స్ అవి కొందామని చెప్పేసి స్టేషనరీకి అయితే వెళ్ళాను. అక్కడైతే షూట్ చేశాను అనమాట. ఎందుకు షూట్ చేశానంటే పెన్నుల్లో అయితే ఇన్ని రకాల పెన్నులు ఉంటాయి అనేది ఇక్కడే చూసాను అనమాట. అన్ని రకాల పెన్నులు అయితే ఇక్కడ తీసుకొచ్చి పెడతారనమాట. బాగా సేల్ అవుతాయి ఇక్కడ, ఎందుకంటే మొత్తం అంతా హాస్టల్స్ ఉంటాయి, ఇంకా స్కూల్స్ ఉంటాయి, కాలేజెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ ఒక్కదే స్టేషనరీ ఉందన్నమాట. ఎక్కువ స్టేషనరీస్ లేవు ఇక్కడ. అందువల్ల వీళ్ళకైతే ఎప్పుడు నాన్ స్టాప్ మనుషులు కొంటానే ఉంటారు. ఎంతో ఇక అనుకుంటాం, కానీ ఇక నార్త్ ఇండియన్స్ కొంచెం తెలివిగానే ఉంటారు. ఎప్పుడో నుంచో వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయి ఇప్పుడు బాగా క్లిక్ అయిపోయారనమాట. అంటే వాళ్ళు స్టార్టింగ్ స్టేజ్ నుంచే కాపు కాసుకొని కూర్చుంటారనమాట. కానీ మన స్టేట్స్ వాళ్ళు ఎలా ఉంటారంటే ఒక 1 month 2 months చూస్తారు, బిజినెస్ అవుతుందా లేదా అని చూసుకుంటారు. బిజినెస్ అవ్వకపోతే నడవట్లేదని చెప్పేసి అన్ని బంద్ పెట్టుకొని ఇంకా దాన్ని అమ్మేసి మరి ఎటైనా వెళ్ళిపోతారు. కానీ నడవకపోతే ఏదో ఒక రకంగా నడిపించాలన్నది అయితే ఉండదు. కానీ వీళ్ళకి మాత్రం అట్లా కాదు, చాలా ఓపిక్గా ప్రతిదీ తీసుకొచ్చి ఏది లేదనకుండా అన్నీ తీసుకొచ్చి అమ్ముతారు. ఇంకా ₹1 కూడా వాళ్ళు ఏంటంటే తగ్గించరనమాట మనకి. అట్లా అంత కమర్షియల్గా ఉంటారు, అంతే కష్టపడతారు. ఇంకా చూసారు కదా, మనకి A to Z అన్నీ అయితే దొరుకుతాయి అన్నమాట. ఇంకా కొత్తవి మార్కెట్లో వచ్చినాయి కూడా వీళ్ళ దగ్గర అయితే కంపల్సరీగా ఉంటాయి అన్నమాట. అందుకే మేము ప్రతిసారి ఏది కావాలని చెప్పినా అక్కడికైతే వెళ్ళి చెక్ చేసుకుంటాము. అక్కడ కూడా లేదంటే అప్పుడు ఇంకా బయట ఎక్కడైనా వెళ్ళి తెచ్చుకుంటాము.
ఇంకా మా కాలనీలో అయితే ఇదే ఒక్కటే ఉందన్నమాట. మొత్తం సరౌండింగ్స్ 5 కిలోమీటర్స్కి అయితే ఇది ఒక్కటే షాప్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డౌన్కి వెళ్ళే కొద్దీ కూడా ఏ స్టేషనరీలో అయితే ఎక్కువ లేదు. ఇదే కొంచెం పెద్దది, అన్నీ దొరుకుతాయి. ఇంకా చూసారు కదా, అన్ని రకాలన్నమాట. అవి ఎప్పుడు కూడా చూసి ఉండను నేను. అలాంటివన్నీ దేనికి వాడతాడో కూడా తెలియదు. ఈ థ్రెడ్స్ ఇవన్నీ వెరైటీగా ఉన్నాయి ఏంటా అని షూట్ చేశాను. ఇంటికి వెళ్ళి వచ్చాక మనము గూగుల్లో సెర్చ్ చేసి అసలు దేనికి యూస్ చేస్తాం అనేది ఐడియా వస్తుంది కదా అని చెప్పేసి నేనైతే వీడియో అయితే తీసుకున్నాను. ఎంత కష్టపడితే అంత ఫలితం అంటారు కదా. కష్టము అనేది ఈ మార్వాడి వాళ్ళ షాపులు వాళ్ళ మనుషులను చూస్తే తెలుస్తుంది అనమాట. వాళ్ళు బాగా కష్టపడతారు. చాలా ఎక్కడెక్కడ లేని ప్రొడక్ట్స్ అన్ని తీసుకొచ్చి పెడుతుంటారు కాబట్టి వాళ్ళు అంత సక్సెస్ అయ్యారు. వాళ్ళు ఏది అయినా సరే వదులుకోరు అనమాట. అంటే అవుతుందా లేదా అని చెప్పేసి వదులుకోరు. లాస్ట్ వరకు అయితే ట్రై చేస్తారు. అదైతే నాకు చాలా నచ్చింది. ఇంకా తర్వాత అయితే ఇక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి మా కాలనీలో అని చెప్పా కదా. ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదు. ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుందేమో. నేనైతే ముందు రోజు అనమాట, ముందు రోజు నుంచి వీళ్ళంతా డెకరేషన్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా ఆర్చులు అవన్నీ లాగా పెట్టేసి ఇట్లా బారుగా అయితే ఒక 4-5 లైన్స్ అట్లాగైతే డెకరేట్ చేశారనమాట. డెకరేషన్ చూడండి ఎంత బాగుందో. నైట్ టైంలో అయితే చాలా బాగా అనిపించింది. ఇంకా వీడియోలో కంటే బయట ఇంకా చాలా బాగుంది. ఇంకా ఆల్మోస్ట్ ఒక 1 వీక్ అయితే హడావుడిగా ఉంటుంది మా కాలనీ మొత్తం. ఈవినింగ్ అయితే చాలు, ఇంకా స్వామివారు ఊరేగింపుతో వస్తుంటారు కాబట్టి ఎంత హడావుడిగా ఉంటుంది. అంటే ఈవినింగ్ నుంచి ఏమి ఉండదు. నైట్ టైంలో 8 to 9 ఆ టైంలో అయితే స్వామివారు అయితే ఊరేగింపుకి వచ్చి టెంపుల్లోకి వెళ్ళిపోతారనమాట. అలా ప్రతిరోజు జరుగుతుంది. ఇంకా ఆ టైంలో మన ఇంటి ముందుకు వచ్చినప్పుడు మేమైతే ఇంకా హారతి ఇస్తాము. ఇంకా నైవేద్యం ఏదైనా ఇవ్వాలనుకున్నా ఇచ్చేస్తామన్నమాట. ఇంకా వాటర్ పోస్తుంటారు తెలుసు కదా. ఇట్లా ఆయన రథం వచ్చినప్పుడు వాటర్ పోయడము, ఫ్రూట్స్ అలా ఇవ్వడం అయితే చాలామందికి అలవాటు కదా, తెలిసే ఉంటుంది. అలా అయితే చేస్తారు కొంతమంది. నేనైతే ఎక్కువగా అయితే ఇవన్నీ అయితే పెట్టలేదు. ఎందుకంటే బాబుతో నాకు ఇవన్నీ పట్టుకొని నించోవడం కష్టము. ఎందుకంటే వాడిని పట్టుకోవాలి, ఇంకా ఇవన్నీ చేయాలంటే నాకు సపోర్ట్ ఉండదని చెప్పేసి నేనైతే దండం పెట్టుకొని వచ్చేస్తాను. అంతే కుదురుతుంది నాకు ప్రతిసారి. అలా ఎలాగో బయటకు వచ్చేసాము. నెక్స్ట్ డే కోసం అయితే ఫ్లవర్స్ కూడా తీసుకొచ్చుకున్నాను. ఈ సోప్ అయితే నేను ఆల్రెడీ షార్ట్ వీడియో అయితే పెట్టాను. మీరు అందరు చూసారో లేదో తెలియదు, కానీ నాకైతే ఈ సోప్ బాగా నచ్చింది. పపాయ ఫ్లేవరు, షేప్ కూడా సేమ్ పపాయ లాగానే ఉంది. నాకు కొంచెము ట్యాన్ కొంచెం రిమూవ్ అయినట్టుగా అనిపించింది. చూడాలి, అంటే నేను అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే వాడాను, ఒక 3 డేసే వాడాను, ఇంకా మానేశాను. తర్వాత రెగ్యులర్గా ఒక 1 మంత్ అయినా వాడితే తెలిసేది, కానీ నేను ఒక 3 డేస్ అయితే వాడాను. చూడాలి ఇంకోసారి ఈ సోప్ అయితే తెచ్చుకొని ఇంకెంత బాగా యూజ్ అవుతుందో చూడాలి. స్కిన్ అయితే స్మూత్గా ఉంది, ట్యాన్ కొంచెం కూడా పోయినట్టుగా అనిపించింది. మీకు ఎవరికైనా ఇది ప్రోడక్ట్ కనిపిస్తే తీసుకోండి.